everyone. ఈ రోజు నేను ఏఎంసీలో 24 సెంటీమీటర్ హై యూజ్ చేసి చాలా టేస్టీ అయిన సేమియా పాయాసం చేస్తున్నాను. అది చేయడానికి ముందు మనం ఫ్రీ హీట్ చేసుకుంటాం స్టవ్. ఇప్పుడు కూడా మనం హైలో పెట్టుకోవాలి. ఫ్రీ హీట్ అంటే నేను దాని ముందు సేమియా వచ్చి ఏపేసి ఉంచుకున్నాను. కావాల్సిందన్నీ రెడీ చేసుకున్నానండి. ఇది కూడా మనకు ఒక 5-6 ఏలకలు తీసి పౌడర్ చేసుకున్నా, షుగర్ కలిపేసి. నేను 300 గ్రామ్ సేమియా తీసుకున్నాను. అలాగే దానికి సరిపడా నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. అలాగే మిల్క్ 1 లీటర్ తీసుకున్నాను. మనం వాటర్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, మనకు ఫ్రీ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ మిల్క్ పోసుకుంటున్నామండి. చెప్పాను కదా 1 లీటర్ మిల్క్. 1 లీటర్ మిల్క్ కూడా మనం యాడ్ చేసామండి. 1 లీటర్ పాలు వేసాను కదా, ఇది 950 ml వాటర్ ఉన్నది. ఇది కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనకు పాయాసం కొద్దిగా తాగేనట్టుగా ఉండాలి కదా. ఇప్పుడు మనము అన్ని పాలు నీళ్ళు పోసేసాను. మూత పెట్టేస్తున్నానండి. 80 వచ్చినప్పుడు మూత ఓపెన్ చేసి సేమియా వేస్తాం. ఓకే, ఇప్పుడు 80 వచ్చిందండి. టర్నింగ్ పాయింట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం మూత తీసేస్తున్నాం. చూసారా, పాలు కూడా పొంగపోతున్నది. 80 వచ్చినప్పుడు తీసేసేయండి. అదే అనమాట. ఇప్పుడు నేను తీసిన సేమియా మొత్తం వేస్తున్నాను. అంతే, మిక్స్ చేసేనండి. కొద్దిగా ఇక వదిలేస్తే అది కొంచెంసేపులో మంచిగా ఉడిగిపోతాయి. ఒక 2-3 మినిట్స్. నేను షుగర్ పౌడర్ ఎలాచి వేసి పెట్టానన్నాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. తీసుకున్న దానికి 2 కప్పు షుగర్ కూడా వేసేసుకుంటున్నా. ఇది ఫైనల్ టచ్గా నేను ఏపి పెట్టిన జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీలా ఏఎంసీ కాబట్టి అన్ని తగ్గించుకునే వాడుకున్నామండి. ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ అయిపోయింది. నేను జస్ట్ దీని టేస్ట్ ఇవ్వడానికి కోసం చిన్న లిటిల్ బిట్ ఇంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ, చిటిక అలా తక్కువ వేసానండి. మనకు అప్పుడు టేస్ట్ తీసిస్తాయి కాబట్టి. ఇది మనం ఆపేస్తున్నామండి. అయిపోయింది, దగ్గరకు వచ్చింది. మనం ఇంకా కొంచెంసేపు ఉంచితే ముద్దగా అయిపోతాయి. పాయసం కాబట్టి ఆపేస్తున్నాను. స్టవ్ కూడా కట్టేస్తున్నాను అనమాట. నేను ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చూస్తాం అనుకుంటున్నా. మీరు కూడా నేను టేస్ట్ చూసేది చూడండి. ఓకే అండి, ఇప్పుడు మనం టేస్ట్ చేసేస్తాం. ఆహా, చాలా బాగున్నదండి. మీరు కూడా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇంత మంచి ఏఎంసీ కుక్వేర్ మీ ఇంటిలో ఉండాలి అంటే నా నంబర్కి కాల్ చేయండి. మన ఏఎంసీ విజయవాడ బ్రాంచ్ పటమట హై స్కూల్ రోడ్డులో ఉన్నదన్నా. మీకు ఏం కావాలంటే ఫోన్ చేయవచ్చండి. ఇంత మంచి కుక్వేర్ని ఇచ్చిన ఏఎంసీ థ్యాంక్ యూ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి.